సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఐదవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు. నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందన్న టీఎన్జీఓఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్. జూనియర్ లైన్మెన్ గా పదోన్నతి పొందిన మైనం ఉషయ్యకు ఘనంగా సన్మానం. మల్కాపురం గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. గత 3 సంవత్సరాలుగా కరాటే క్రీడలు నిర్వహించలేదన్న ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు. అంబేద్కర్ లక్ష్య సాధన కొరకు పోరాడాలని పిలుపునిచ్చిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నల్గొండలో ఘనంగా సాయినైసా డయాగ్నోస్టిక్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవ వేడుకలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లెనపాక గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహేశ్వరం ఎమ్మెల్యేగా 3వసారి, ఇప్పటి వరకు 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డికి బుధవారం నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహేశ్వరం ఎమ్మెల్యేగా 3వసారి, ఇప్పటి వరకు 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డికి బుధవారం నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా వేసినట్లుగానే భారీ క్రెయిన్లతో, పూలదండతో పార్టీ శ్రేణులు అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతి కోసం అనేక నిబంధనలు పొందుపరచడం జరిగిందని, దాని ఆధారంగానే బడుగు బలహీన దళిత వర్గాలు అనేక రంగాలలో అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డ నాటి నుండి ఆనాడు ఎన్టీ రామారావు బడుగు బలహీన దళితుల వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తదనంతరం చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ బాటలోనే ఆ వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని బడుగు బలహీన దళిత వర్గాలు చిరస్మరణీయంగా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, పార్లమెంట్ అధికార ప్రతినిధి కురేలు విజయ్ కుమార్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆకునీరు సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి ఎంకై సిద్దిక్, నాయకులు మహేశ్వరన్ గోపాల్, గంగాధర్ స్వరాజ్ తదితరులు ఉన్నారు. బుధవారం భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గృహకల్ప కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీఫ్ మాట్లాడారు. బుధవారం భారత రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని గృహకల్పన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్ మాట్లాడుతూ డాక్టర్
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధముగా భారత రాజ్యాంగం ఏర్పడిందని ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి చెందుతుందన్నారు. ఆయన చేసిన సేవలు భారతదేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరాదని, ఆయన చూపించిన బాటలో అందరం నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘ సభ్యులు పర్వతాలు చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, కోశాధికారి బాలరాజ్, అసోసియేట్ అధ్యక్షులు కేఆర్ రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కురాడి శ్రీనివాస్, సభ్యులు ఖలీద్ అహ్మద్, బొలిగిద్ద శంకర్, ముఖీం కురేషి, శ్రీధర్ నాయుడు, ఏపీఆర్ఓ మహమ్మద్ వహీద్, ముస్తఫా షరీఫ్ తదితరులు ఉన్నారు. జూనియర్ లైన్మెన్ గా పదోన్నతి పొందిన మైనం ఊషయ్యను బుధవారం నల్గొండ పట్టణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మైనం ఊషయ్య మాట్లాడారు. జూనియర్ లైన్మెన్గా పదోన్నతి పొందిన మైనం ఉషయ్యను బుధవారం నల్గొండ పట్టణ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం మైనం ఉషయ్య మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలు వృత్తిని కొనసాగించి నేడు జూనియర్ లైన్మ్యాన్గా పదోన్నతి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాకు జూనియర్ లైన్మ్యాన్గా ఈ సంస్థలో పదోన్నతి రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. నేను గత 2 సంవత్సరాలుగా ప్రకాశం బజార్ స్టేషన్లో విధులు నిర్వహించి పదోన్నతిపై వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని సన్మానించిన ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిటియాల రాజు, అడిషనల్ సెక్రటరీ వంగూరి యాదగిరి, ఎస్సీ ఎస్టీ జూనియర్ లీడర్ కత్తుల జోగయ్య, ఎస్సీ ఎస్టీ బహుజన విద్యుత్ సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ చింత ఎల్లయ్య, డిస్ట్రిక్ట్ లీడర్ పోతేపాక దశరథ, వంగూరి వెంకన్న, పోతేపాక అజయ్, శ్రీకాంత్, సునీల్, ప్రేమ్, డి కృష్ణ, ఉమా మహేష్, వంగూరి సునీల్ కుమార్, పేరిక శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూతన జేఎల్ఎంగా సెలెక్ట్ అయ్యి ఇదే సబ్స్టేషన్లో గత 2.5 సంవత్సరాలు పనిచేసి జేఎల్ఎంగా నేను వెళ్ళిపోతున్నందుకు ఇక్కడ తోటి మిత్రులు, నా తోటి సహచరులు ఈరోజు నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి నేను జన్మతా రుణపడి ఉంటా. అదేవిధంగా వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తోటి నేను ఇంకా ముందు జరగబోయే నా ఉద్యోగ కార్యక్రమంలో వినియోగదారులకు మరియు నా తోటి కార్మిక మిత్రులకు మరిన్ని సేవలు అందిస్తా. ఇలాగే మీ అందరి నా తోటి మిత్రుల సహకారం ఇలానే కొనసాగాలని, ఇలా ఆదరాభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మైనం ఊషన్న గారు మా బాల్యమిత్రుడు. ఈరోజు ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంగా అందరూ సంతోషంతో వ్యక్తం చేసుకుంటూ సన్మాన ప్రోగ్రాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఆయన గౌరవించుకోవడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు అంటే మరిన్ని ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినియోగదారులకు వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకుంటూ మా మిత్రుడికి అందరూ సంతోషంతో ఈ సన్మానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ జై భీమ్. నా తోటి మిత్రుడు మైనం ఊషయ్య గారికి ఆర్టిజన్ నుండి మొన్న టీఎస్ఎస్పీడీసీఎల్ జేఎల్ఎంగా సెలెక్ట్ అయిన సందర్భంగా మరియు ఇదే సబ్స్టేషన్లో ఉండి ఇదే సబ్స్టేషన్ నుంచి జేఎల్ఎం కొట్టి అన్నగారికి ఉన్నంత స్థాయికి ఎదగాలని ఈరోజు మా తోటి కార్మికులు అందరం కలిసి మైనం ఊషన్న గారికి సన్మానం ఘనంగా చేయడం జరుగుతున్నది. గత కొన్ని రోజులుగా మా యొక్క మిత్రుడు మైనం ఊషయ్య గారు ఈ యొక్క డిపార్ట్మెంట్లో మా యొక్క విద్యుత్ సంస్థలో ఆర్టిజన్గా పనిచేసుకుంటూ మొన్న లాస్ట్ టైము జేఎల్ఎంలో జాబు పొందిన సందర్భంగా మరియు అట్లాగే ఈ యొక్క సబ్ స్టేషన్కు ఇందులో డ్యూటీ చేసిన సందర్భంగా వీడ్కోలు సమావేశంలో మేము సన్మానం చేయదలుచుకున్నాం. సన్మానం చేసినాం. ఈ యొక్క సందర్భంగా మా యొక్క సింత ఎల్లయ్య గారు మరియు ఒంగూరు యాదగిరి గారు, పెరిక శేఖరు, నా సాహస మిత్రులు అందరూ పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. చౌటుపల్లి మండలం మల్కాపురం గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మల్కాపురం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో
బుధవారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, మరో గ్రామ శాఖ అధ్యక్షుడు మునుకుంట్ల రాజు పూలదండలు వేసి ఘనంగా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చాటుపల్ మండలం మల్కాపురం గ్రామంలో బుధవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మల్కాపురం కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మల్కాపురం ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాసరావు, మరో గ్రామ శాఖ అధ్యక్షుడు మునుకుంట్ల రాజు పూలదండలు వేసి ఘనంగా అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దీపశ్యామ్, విజయ, సుక్క కృష్ణ, వెలువర్తి రవి, చిట్టంపల్లి జంగయ్య, మల్కజ్గిరి బాబు, అంజద్ ఖాన్, గౌజ్, పల్లె భూపాల్, పంతంగి రమేష్, యాదగిరి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా కరాటే క్రీడలు నిర్వహించలేదని ఈసారి రాష్ట్ర స్థాయి కరాటే క్రీడలు నిర్వహిస్తున్నామని అండర్ 14, అండర్ 17 బాలబాలికలు పాల్గొన్నారని ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు తెలిపారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కరాటే క్రీడలు నిర్వహించలేదని ఈసారి రాష్ట్ర స్థాయి కరాటే క్రీడలు నిర్వహిస్తున్నాం. అండర్ 14, అండర్ 17 బాలికలు పాల్గొన్నారని తెలిపారు. 450 మంది పోటీదారులు పాల్గొన్నారని, తెలంగాణ అన్ని ఉమ్మడి జిల్లాల నుండి ఇక్కడికి రావడం జరిగిందన్నారు. నల్గొండలో ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించడం హర్షణీయమన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఢిల్లీలో జరిగే కరాటే పోటీలకు వీరు పాల్గొంటారని, సుమారు 45 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. పాల్గొన్న ప్రతి క్రీడాకారుకి పాల్గొన్నందుకు గాను పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అలాగే బహుమతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్లు నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కార్తిక్, టెక్నికల్ డైరెక్టర్ నిర్సమెట్ల నాగార్జున, పీఈటీ కొమ్మం నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. అరవై 67వ స్కూల్ గేమ్స్ క్రీడోత్సవాల్లో భాగంగా నల్లగొండ నుంచి మన రాష్ట్ర కరాటే క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ 10 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 10 జిల్లాల నుంచి ఒక 450 మంది క్రీడాకారులు, అండర్ 14 బాలబాలికలు, అండర్ 17 బాలబాలికలు మరియు కోచ్లు ఒక 40 మంది కోచ్లు, ఇతర టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి క్రీడలు నిర్వహించబడలేదు ఆ కరోనా సమయంలో. కాబట్టి మొట్టమొదటిగా 3 సంవత్సరాల తర్వాత మన నల్లగొండ పట్టణంలో రాష్ట్ర స్థాయి కరాటే క్రీడోత్సవాలు ఇక్కడ దిగ్విజయంగా 2వ రోజు నిర్వహించడం జరుగుతున్నది. ఈ క్రీడోత్సవాల్లో మన జిల్లా కలెక్టర్ గారు కన్నన్ గారు నిన్న ప్రారంభోత్సవం చేశారు. మన డిఓ బొల్లం భిక్షపతి గారు హాజరై ఈ యొక్క మన క్రీడాకారులను ఉద్దేశించి
వారి యొక్క ప్రసంగించారు. మరియు అబ్జర్వర్స్గా మన దగ్గరికి ఇద్దరు వచ్చారు, కరాటే కోచ్లు. ఈ యొక్క రెండవ రోజు క్రీడలు కూడా ప్రశాంతంగా ముగుస్తుంది. మంచి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. వీరికి భోజన ఏర్పాట్లు చేసిన ముఖ్యమైన మన కరాటే అసోసియేషన్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పార్టిసిపేషన్ చేసిన క్రీడాకారులకి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. వారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. మన అసోసియేషన్ వాళ్ళ తరఫున ఇవి బహుకరించడం జరుగుతున్నది. ఈరోజు అండర్ 17 కరాటే పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నిన్న అండర్ 14 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు అండర్ 17 ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. 14 రోజులు ఇక్కడ నల్గొండలో అన్ని జిల్లాలు 31 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు నల్గొండలో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీటికి కోచ్ మేనేజర్స్గా, అఫీషియల్ జడ్జెస్గా రాష్ట్రం నుంచి వీళ్ళు ఏ గ్రేడ్ జడ్జి తీసుకున్న వారిని అందరినీ ఇక్కడ వీరికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. ఈ కరాటే క్రీడకు నల్గొండ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్కు మన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు మాకు ఈ అవకాశం ఇచ్చి, మా డిఓ గారు మా అసోసియేషన్కు మమ్మల్ని నమ్మి మాకు ఈ అవకాశం వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసుదేవ్ గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాపై అభిమానంతో ఈ క్రీడని మా వాళ్ళు చేశారనే వారి దృఢమైన సంకల్పంతో మాకు అప్పచెప్పిన కుంభం నర్సిరెడ్డి గారికి వారికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకు గెస్ట్గా విచ్చేసిన కలెక్టర్ గారికి, వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న వారు గెస్ట్గా కూడా ఇక్కడికి రావడం, పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం, వారి వాయిస్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని స్థానిక డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు. బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని స్థానిక డీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, కొందరు ప్రజా నాయకులు అంబేద్కర్ మాకు స్ఫూర్తి అని చెబుతానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలదోచే కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అసమానతలకు మూలమైన మన స్మృతి, మన ధర్మ శాస్త్రాన్ని బాహటంగా బలపరచడం ఏమిటని ప్రశ్నించారు. మన రాజ్యాంగం అంటారు తనని నిర్మూలించింది అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కొరకు పోరాడదామన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ, బుల్లు రవీంద్ర కుమార్, అంజిబాబు, వెంకన్న, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5వసారి భారీ మెజారిటీతో గెలుపొందడంతో బుధవారం నల్గొండ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గురి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
నల్గొండ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5వసారి భారీ మెజారిటీతో గెలుపొందడంతో బుధవారం నల్గొండ పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్యాంప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రు శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్యలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోమటిరెడ్డి గెలుపుతో నల్గొండ నియోజకవర్గంలో ప్రజలు పార్టీ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాడని తెలిపారు. కోమటిరెడ్డి సహకారంతో నల్గొండ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి మాట నిలబెట్టుకునే వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని స్పష్టం చేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపులో ప్రతి కార్యకర్త కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు బోగరి ఆనంద్, బొజ్జా శంకర్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకరి రమేష్, 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇటికాల శ్రీనివాస్, నాయకులు ఇటికాల శ్రీనివాస్, జానీ యాదవ్, నల్గొండ అశోక్, జూకంటి సాయిరెడ్డి, పోలే జయకుమార్, వంగాల అనిల్ రెడ్డి, గాలి నాగరాజు, మామిడి కార్తిక్, పుట్ట వెంకన్న, గడ్డం భరత్, గూడ శివకుమార్, పగిళ్ల శివ, సుంకి మల్లేష్, తాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. బుధవారం అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఖమ్మం రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు అడ్వకేట్ బాణాల విజయ్ కుమార్ మాట్లాడారు. బుధవారం అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక ఖమ్మం రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు అడ్వకేట్ బాణాల విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనం వివక్షపై అలుపెరగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలు చూపిన స్ఫూర్తి ప్రదాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా అంబేద్కర్ ఆశయ సాధనలో బీఎస్పీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి బూడిగ మల్లేష్ యాదవ్, జిల్లా నాయకులు అడ్వకేట్ మాండ్ర మల్లయ్య యాదవ్, బానూత్ అమరనాయక్, దారవత్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ అధ్యక్షతన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అమ్జద్ అలీ అధ్యక్షతన పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారత రాజ్యాంగ రూపకల్పన బాధ్యతలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు అప్పగించారని అన్నారు. ప్రపంచానికి దిక్కుసూచి వంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ అందించారని అన్నారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హోటాకు ద్వారానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కుందమల శేఖర్, కుమరికుంట్ల వేణుగోపాల్, గాజుల రాంబాయమ్మ, కౌన్సిలర్ వేములగొండ పద్మ, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక సాయి నైసా డయాగ్నోస్టిక్ హాస్పిటల్లో బుధవారం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్, చైర్మన్ రాపోలు దత్త గణేశం మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని స్థానిక సాయి నైసా హాస్పిటల్లో బుధవారం 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి నైసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్, చైర్మన్
రాపోలు దత్తగణేశం మాట్లాడుతూ 4 ఏళ్లుగా ఆసుపత్రిని ప్రజలు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రోగులకు సేవా కార్యక్రమాలు అందిస్తామన్నారు. డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో ప్రప్రథమ మహిళా సర్జన్ అయిన డాక్టర్ దివ్య మాట్లాడుతూ ఈ 4 ఏళ్లలో వేలాది మంది మహిళలకు దిగ్విజయంగా వైద్య సేవలు అందించామని తెలిపారు. తమను ప్రోత్సహిస్తున్న మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ పంకయ్య యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కట్కం సత్యగౌడ్, సాయి నైసా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ రాపోల్ అవంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పూజా వస్తువుల మీద నీరు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష అసునేతే పురస్మాత్ చక్షు ప్రాణ విహరం అన్నిటి మీద చల్లేసే పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం కళా పుష్పాయ లక్ష్మణే స్వాత్మదే ప్రసవతాస్తాన ముచ్చందః హిరణ్యరూపాయ హిరణ్యవర్ణాయ అంబికాపతయే స్థానపతయే సర్వేభ్యः వాహిన్య దేవేభ్యः కడప ముట్టుకొని దండం పెట్టి కుట్కాలు పెట్టి లోపలికి పోయి ఓం నమస్తే రుద్రపతయే నమో నమః వాహిన్య దేవేభ్యः సర్వదేవతా అర్పిల్లభో హిరణ్యభ సుధో ఓం నమః హిరణ్యవర్ణాయ అంబికాపతయే స్థానపతయే పట్టు కూర్చోబెట్టుగా పరబ్రహ్మ పరమాత్మనే జగతుత్పత్తి స్థితిలయ ప్రళయకరాయ అంబికాపతయే నమో నమః. ఓకే వజ్రసాయ కావరణం. సాయినైసా హాస్పిటల్ అండ్ డైనమిక్స్ సెంటర్ ఇక్కడ మేము ప్రారంభించి 4 సంవత్సరాలు ఇప్పటికి పూర్తి చేసుకొని హాస్పిటల్ తరఫున విజయవంతంగా మన మెడికల్ క్యాంపులు మరియు వచ్చిన పేషెంట్లకు మనస్సాక్షిగా ఆరోగ్యవంతంగా పోయేటట్టు ట్రీట్మెంట్ చేసి ప్రజల ఆదరణ పొందినాం. దానికి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో ఉండి అన్ని విధాల డాక్టర్ అనిల్ కుమార్ ఎండి ఫిజిషియన్, కోడలు దివ్య ఎంఎస్ జనరల్ సర్జన్ గారు సేవలు ఎప్పుడు అన్ని వేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని మనవి చేస్తున్నాం. నా పేరు డాక్టర్ రాపోలు దివ్య అండి. ఐఎమ్ ఫస్ట్ ఫీమేల్ జనరల్ సర్జన్ ఇన్ నల్గొండ. మా హాస్పిటల్ సాయి నైసా హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మేము స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 4 years అండ్ సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 4 years. వీ హ్యావ్ ట్రీటెడ్ మెనీ కేసెస్, చాలా పేషెంట్స్ చాలా సాటిస్ఫైడ్గా వెళ్ళారు మా హాస్పిటల్ నుంచి. ఓకే, మా హాస్పిటల్ స్పెషాలిటీ వచ్చేసి అని అంటే యాజ్ యూ నో లైక్ ఐఎమ్ ద ఫస్ట్ ఫీమేల్ జనరల్ సర్జన్. ఫీమేల్ కేసెస్ ఏదున్నా జనరల్ సర్జరీకి సంబంధించి అంటే అపెండిక్స్ నొప్పి కానీ, పైల్స్, హిమరాయిడ్స్, ఫిషర్స్ కానీ, రొమ్ములో ఉన్న గడ్డలు కానీ ఏదన్నా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదున్నా ఫిమేల్స్ ఎవరికి చెప్పుకోలేక మేల్ సర్జన్స్ దగ్గర కానీ మేల్ డాక్టర్స్ దగ్గర కానీ వెళ్ళలేక ఉన్న ఎవరన్నా కూడా పేషెంట్స్ ఎనీ ప్రాబ్లం ఉంటే మీరు వచ్చి సంప్రదించగలరు. ఫస్ట్ ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే అట్లాంటి వాటికి అంత బెనిఫిట్ ఉంటుంది, చాలా త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నేను డాక్టర్ రాపోలు అనిల్ కుమార్ అండి. మా సాయి నైసా హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా 4 years కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మా దాంట్లో స్పెషాలిటీస్ నేను డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అన్ని కేసెస్ ట్రీట్ చేస్తున్నాం. మా దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అండి, ఇప్పుడు నా వైఫ్ డాక్టర్ దివ్య జనరల్ సర్జన్. డయాబెటిక్ పేషెంట్స్లో చాలామంది చిన్న ముళ్ళే కుచ్చుకుంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసి కాళ్ళంతా కొట్టేసేంత వరకు వస్తున్నారు. చాలామంది ఏమంటారు జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. జనరల్ సర్జన్ వెళ్ళినాక మీరు ఇక్కడ నుంచి షుగర్ కోసం ఇంకో డాక్టర్ని, ఎండి ఫిజిషియన్ని కలుసుకోమని చాలామందికి ఒక 3-4 హాస్పిటల్ తిరగాల్సి వస్తున్నాయి. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్న దాంట్లో 2 మేము డాక్టర్స్ ఆ డయాబెటిక్ ఫుడ్, షుగర్ కంట్రోల్స్ ఇవన్నీ మేము కలిసి చేయడం వల్ల పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా మంచిగా వస్తుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు మా ల్యాబ్లో చాలా హై ఎండ్ ల్యాబ్స్ అండి. ఇప్పుడు మా దాంట్లో ఉన్న ఏ హై ఎండ్ హాస్పిటల్స్ అయినా మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్ అనేది వాళ్ళ ల్యాబ్లో యూజ్ చేయాలి. ఎందుకంటే మనకి రిపోర్ట్ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూస్తున్నాం స్టాండర్డ్స్ లేకుండా రిపోర్ట్స్ ఎర్రర్ వచ్చి ఒకదాన్ని
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం నల్గొండలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్దదైన భారతదేశానికి రాజ్యాంగ రూపశిల్పిగా ఎంతో గొప్ప సేవ చేశారని, అంతేకాకుండా సమాజ నిర్మాణం కోసం సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన మహా గొప్ప మేధావిగా ఆయన సేవలను కొనియాడారు. అంతేకాకుండా ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో పౌరులు అందరూ కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క ఆశ సాధనలో పాలకులు ప్రభుత్వాలు పనిచేసినప్పుడే మన అంబేద్కర్కు అర్పించే ఘనమైన నివాళిగా సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కట్ట శ్రీనివాస్, వెంకన్న, నరసింహ తదితరులు పాల్గొన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని కొలనుపక్క గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలెనుపాక గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ దేశం కోసం రాజ్యాంగ నిర్మాణం చేసి ప్రజాస్వామ్యానికి పునాదులు వేశాడని కొనియాడారు. ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించవచ్చని, అందరికీ ఓటు హక్కుని కల్పించాలని అన్నారు. కావున అంబేద్కర్ ఆశించిన సమానత్వం కోసం ప్రతి ఒక్కరం కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యూత్ నాయకులు గడ్డం నాగరాజు, బల్లెపు సంపత్ కుమార్, మేకల చంద్రశేఖర్, టీఆర్ఎస్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు జంగస్వామి, గొట్టం విజేంద్ర రెడ్డి, వార్డు మెంబర్లు అమృత బాలరాజ్, జంగా పరశురాములు, గడ్డం సిద్ధులు, చాడరాజు, గంధమల్ల నరేష్, జుగ్గంటి శ్రీను, బల్లేపు శ్రీకాంత్, మామిడాల కిరణ్, బందపల్లి మహేష్, రాజుబోయిన కొండల్, బండవీర మల్లయ్య, మేకల రాజలింగం, మామిడాల బాలు తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సబితా ఇంద్రారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ ప్రజలు. నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి దక్కిందన్న టీఎన్జీఓఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్. జూనియర్ లైన్మెన్ గా పదోన్నతి పొందిన మైనం ఉషయ్యకు ఘనంగా సన్మానం. మల్కాపురం గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. గత 3 సంవత్సరాలుగా కరాటే క్రీడలు నిర్వహించలేదన్న ఎస్జీఎఫ్ సెక్రటరీ వాసుదేవరావు. అంబేద్కర్ లక్ష్య సాధన కొరకు పోరాడాలని పిలుపునిచ్చిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలర్గు నాగకృష్ణ. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్న నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. బీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. నల్గొండలో ఘనంగా సాయినైసా డయాగ్నోస్టిక్ హాస్పిటల్ 4వ వార్షికోత్సవ వేడుకలు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లెనపాక గ్రామంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.